వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మేము ఎస్బిఎం డెవలపర్స్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రగతి ప్రైడ్ టౌన్షిప్ జడ్చర్ల పట్టణం నందు ఉన్నది. ఇది జడ్చర్ల మున్సిపాలిటీకి మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే ఆనుకొని ఉన్నటువంటి మా ప్రతిష్టాత్మక వెంచర్ 20 acres లో విస్తరించబడి ఉంది. దీనికి అన్ని గవర్నమెంట్ అనుమతులు కలిగి ఉన్నది. 20 acres లో మేము ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ హైలైట్స్ ఒకసారి చూస్తే అన్ని కూడా సిమెంట్ రోడ్స్, తర్వాత వచ్చేసి మనకు అవెన్యూ ప్లాంటేషన్స్, వాటర్ కనెక్షన్, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకు ఫుట్ పాత్ ఉంటుంది, పార్కులు ఉన్నాయి, సువిశాలమైనటువంటి పార్కులు, సువిశాలమైనటువంటి రోడ్లు, అన్ని కూడా 33 feet రోడ్స్, సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ 24/7 ఎలక్ట్రిసిటీ ఉంది, ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, తర్వాత వాటర్ ట్యాంక్ ఉంది. ఇది కూడా సో ఈ వెంచర్ లో ఇది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ముడా అప్రూవ్డ్ ఏవైతే మనము ఈ ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ చేయాలో గవర్నమెంట్ అనుమతుల ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరు మా వెంచర్ మొత్తం చూస్తే ప్రతి ప్లాట్కు నంబరింగ్ స్టోన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత చూసుకుంటే మనకి ఎక్కడో పట్టణానికి దూరంగా లేదు, పట్టణానికి మనకి జడ్చర్ల పట్టణానికి ఆనుకొని ఉంది. ఇంకొకటి, జడ్చర్ల పట్టణంలోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే, నెక్స్ట్ మనకు గత ఒక 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే హైదరాబాద్ తో పోటీ పడుతున్నటువంటి నగరంలో మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ ఇది ఒక ట్రయాంగిల్ సిటీగా డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మన జడ్చర్ల పట్టణానికి ఏమేమి డెవలప్మెంట్ సెంటర్స్ ఉందని ఒకసారి చూసుకుంటే పోలేపల్లి SEZ, తర్వాత నెక్స్ట్ దివిటిపల్లి SEZ, తర్వాత నెక్స్ట్ బాలనగర్ SEZ, తర్వాత ఇక్కడ నుంచి మనకి షాద్ నగర్ కూడా నియర్ బై ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా నియర్ బై ఉంది. తర్వాత మన హైదరాబాద్ కి ఎగ్జాక్ట్ గా 1 to 1 hour టైమ్ లో మనము డిస్టెన్స్ లో హైదరాబాద్ చేరుకోగలుగుతాం. తర్వాత జడ్చర్ల పట్టణానికి మనం ఇక్కడ సోర్స్ ఏంటి, ఇక్కడ ప్లాట్ కొంటే ఏంటి బెనిఫిట్ మనకు అంటే జస్ట్ ప్లాట్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకొని ఎప్పుడో డెవలప్ అవుతుంది ఏంటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒకసారి చూసుకుంటే మన వెంచర్ కు నియర్ బై ఆల్రెడీ జడ్చర్ల టౌన్ అనేది విస్తరించబడుతుంది. ఇది కూడా మున్సిపాలిటీ. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మనకు తెలంగాణ గవర్నమెంట్ లో దీన్ని చేస్తున్నది ఏంటంటే ముడా అప్రూవ్డ్ చేశారు, అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా. సో మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా వచ్చేసి దాదాపు 240 గ్రామాలను ఈ ముడా కింద తీసుకొని వచ్చారు. దాంట్లో వచ్చేసి మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల ఇవి. తర్వాత ఇక్కడ మనము వచ్చేసి డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ హౌస్ కానీ, సింప్లెక్స్ హౌసెస్ కానీ, డూప్లెక్స్ హౌసెస్ కానీ, కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ హాల్స్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, వేరే గవర్నమెంట్స్, ఎలాగైనా సరే ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ, గేటెడ్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్లేస్ కి ఒక్కసారి వచ్చి చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో. తర్వాత మన అవెన్యూ ప్లాంటేషన్ కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లో ఇక్కడ పెట్టాము మనము. ఇక్కడ ఎవరైనా సరే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాట్ ఈ రోజు ఇక్కడ తీసుకున్నారంటే వాళ్ళకు ఏదైతే పెట్టుబడి ఈ రోజు పెట్టారో దానికి 2 నుంచి 3 సంవత్సరాల లోపల వాళ్ళ పెట్టుబడి అనేది డబల్ అవుతుంది అనేసి మనం చెప్పుకోగలుగుతాం. తర్వాత ఇది నేషనల్ హైవేకి ఎంతో దూరంలో లేదు, నేషనల్ హైవేకి ఆనుకునే ఉంది. సో మన వెంచర్ వచ్చేసి నేషనల్ హైవేకి ఆర్చ్ కూడా హైవేకి నెక్స్ట్ వెంచర్ మనది. సో మొత్తం అంతా కూడా 20 acres అన్నట్టు వెంచర్. దీంట్లో ప్రతి ప్లాట్ కు మనము నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీరు డైల్ చేసి ఈ వెంచర్ యొక్క వివరాలు తెలుసుకొని మీరు ఈ వెంచర్ లో ప్లాట్ తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.